Everybody. అక్కినేని నాగేశ్వరరావు గారి అభిమానులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఏఎన్ఆర్ గారు లివ్స్ ఆన్. ఫిల్మ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు గారు లేకుండా జరుపుకునేటువంటి మొట్టమొదటి జయంతి. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేటువంటి టెక్నీషియన్స్ కానీ, నటీనటులు కానీ, ఎవరినైనా సరే సినీ కళామ తల్లి వేలు పట్టుకొని నడిపించాల్సిందే. కానీ ఆయన సినిమానే వేలు పట్టుకొని నడిపించారు. తెలుగు చలనచిత్ర చరిత్రని గనక చదివితే అది అక్కినేని నాగేశ్వరరావు గారి జీవిత చరిత్ర చదివినట్టుగానే ఉంటుంది. తెలుగు సినిమా చరిత్రకి ఎన్నేళ్ళో ఆయన సినిమా ప్రయాణానికి కూడా ఇంచుమించుగా అన్నేళ్ళు. సో ఏఎన్ఆర్ లివ్స్ ఆన్. అక్కినేని నాగేశ్వరరావు గారు లివ్స్ ఆన్. సినిమా ఉన్నంత కాలం మనందరం వెళ్ళిపోవచ్చు, జనరేషన్స్ మారిపోతుంది, కానీ ఆయన మాత్రం చరిత్రలో మిగిలిపోతారు. హీ వాజ్ అ లివింగ్ లెజెండ్ అండ్ హీ విల్ ఆల్వేస్ బీ దట్. ఇక అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబం నుంచి వచ్చినటువంటి అక్కినేని నాగార్జున గారు, యువ సమ్రాట్, మన మజ్ను, మన్మధుడు, కింగ్. ఆయన సినిమాలు ఎప్పటికీ అదేమిటో ఆ ఫ్యామిలీనే ఎవర్ గ్రీన్ అనుకుంటాను, ఎప్పటికీ మనకి బోర్ కొట్టదు. సో అక్కినేని నాగార్జున గారు అండ్ ఆ తర్వాత ఇప్పుడు ఈ జనరేషన్కి అక్కినేని నాగ చైతన్య 100% అభిమానుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నాడు నాగ చైతన్య. సో ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అభిమానులకి అలాగే అతిరథ మహారథులందరికీ స్వాగతం పలుకుతూ, మనం సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో మనందరికీ తెలిసిందే. మనం 100 రోజుల వేడుక, అలాగే అతి త్వరలో రిలీజ్ అవ్వబోతున్నటువంటి ఒక లైలా కోసం ఆడియో విడుదలయ్యి ఆడియో సక్సెస్ సాధించిన సందర్భంగా ఆ సెలబ్రేషన్స్ కూడా కలుపుకొని ఇవాళ ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. సో ముందుగా అక్కినేని అభిమానుల కోసం ఒక ట్రీట్. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి సినిమాల్లోని పాటలతో ఇప్పుడు చిన్నారులు కనువిందు చేయబోతున్నారు. వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నిలువవే వాళ్ళు కనుల దాన వయారే హంస నడక దాన నీ నడకలు హొయలున్నదే తాన నువ్వు కొలుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువది నా మనసు ఒలలనా అది నీకే తెలుసు. 7 మొహాలు వేసుకుని చూస్తారేంట్రా, వాయించండి. ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలు ఉంటే నేను జెస్సీని ఎందుకు లవ్ చేశాను? Hi, I'm Akil.
అందరికీ నమస్కారం, అందరికీ వందనం, అభివందనం. ఇవాళ చాలా చాలా స్పెషల్ రోజు. ఇవాళ నాన్నగారి పేరు మీద యుఎస్ డాలస్లో, అమెరికాలో ఒక స్టాంప్ రిలీజ్ కాబోతుంది. ప్లీజ్ బ్రింగ్ ద స్టాంప్ ప్లీజ్. ఏఎన్ఆర్ స్టాంప్ వెనకాల అక్కడ ఉంది చూడండి. ఈ స్టాంప్ అమెరికాలో ఏఎఫ్ఏ అంటే అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వాళ్ళు, యుఎస్ పోస్టల్ సర్వీస్ వాళ్ళ సహకారంతో రిలీజ్ చేశారు. అక్కడ తోటకూరి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఒకసారి ఆయన మాట్లాడుతా అన్నారు. ఆయన వీడియో అమెరికా నుంచి వచ్చింది. ప్లీజ్ వాచ్ ద వీడియో ప్లీజ్. ఈ మహానటుడికి నివాళులు అర్పించడం కోసం అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అనే ఓ సంస్థను స్థాపించాం. అయితే ఆయన గొప్ప నటుడిగా అందరికీ తెలుసు, కానీ ఆయన వ్యక్తిత్వం, ఆయన జీవితం, ముఖ్యంగా ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలైనటువంటి కృషి, పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మస్థైర్యం, దూరదృష్టి అనే లక్షణాలని మన యువతలో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి అంశంగా తీసుకెళ్లాలని ఉద్దేశం చేత మొట్టమొదటిసారిగా అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తరపున డిసెంబర్ 17వ తేదీన ఆయన జీవితాన్ని ఎక్కడైతే ప్రారంభించారో అక్కడే ఏఎన్ఆర్ కళాశాల గుడివాడలో అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రధానోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ మహానటుడికి ఇంతకుముందు 89వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ డాలస్లో 89 నాణాలని ముద్రించాం. ఇప్పుడు ఒక గొప్ప నటుడికి జరిగే ఒక సత్కారం ఏమిటంటే, అమెరికాలో ఆయనకు యుఎస్ పోస్టల్ స్టాంప్ని ఈ అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా రిలీజ్ చేయడం. భారతీయుల్లో చాలా తక్కువ మందికి ఈ ఘనత దక్కింది. కేవలం 5గురే. వాళ్ళల్లో మహాత్మా గాంధీ గారు, స్వామి వివేకానంద గారు, పండిట్ రవిశంకర్, మదర్ టెరీసా గారు అండ్ ఓన్లీ ఇండియన్ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఏఎఫ్ఏ వాళ్ళకి మరీ మా థ్యాంక్స్. థ్యాంక్ యూ యుఎస్ పోస్టల్ సర్వీస్, థ్యాంక్ యూ యుఎస్ఏ, థ్యాంక్ యూ ఫ్యాన్స్ అండ్ ఫ్రెండ్స్. ఈసారి అమెరికా వెళ్ళినప్పుడు నేను కొన్ని ఉత్తరాలు రాస్తాను. మా కుటుంబాలకు కొన్ని మా ఫ్యాన్స్కి రాసి ఈ స్టాంప్ అతికిచ్చి పోస్ట్ చేస్తాను. అది గాల్లో ఎగురుకుంటూ తేలుకుంటూ మన దగ్గరకు వస్తుంది, నాన్నగారి ఆశీస్సుల్లాగా. సో మరొకసారి ఏఎఫ్ఏ వాళ్ళకి మరీ ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. దేవుడున్నాడో నాకు తెలియదు, కానీ నా అభిమానుల్లోనే నేను దేవుణ్ణి చూసుకుంటాను. నా వృత్తే నా దైవం అని అనుకునే మనిషి నాన్న. మనందరికన్నా అల్లరంటే తాతగారికే ఇష్టం. సరదాగా సాగాలి, చచ్చారిపోతే